హలో అండి. సమ్మర్స్‌లో బయట నుంచి ఐస్ క్రీమ్ కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకునేలాగా చూపించబోతున్నాను. ఇప్పుడు హాఫ్ లీటర్ పాలల్లో నేను 2 స్పూన్స్ మిల్క్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నా అండి. అండ్ అలానే దీన్ని బాగా కంబైన్ చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు దీనిలోనే ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌లో పాలు పోసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసేసి పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసరికి మనకి హోమ్‌మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. సో దానికోసం అయితే మీరు కింద డిస్క్రిప్షన్‌లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేయొచ్చు. అండ్ అలానే ఇది కొంచెం థిక్ అయిన తర్వాత ఇలా బ్లెండర్‌లో యాడ్ చేసుకొని మరింత క్రీమీ కోసం ఇలాగా 2 మినిట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా ఎంత చక్కగా క్రీమీగా వచ్చేసిందో. దానిపైన నట్స్‌తో డెకరేట్ చేసేసి ఇలా స్టిక్స్ పెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో కనుక పెట్టేసేసి 2, 3 అవర్స్ కనుక తర్వాత తీసారంటే చూసారా చక్కగా ఇలాగా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చేసిందో. సో కస్టర్డ్ కుల్ఫీ హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో షుగర్ కూడా ఎక్కువగా లేకుండా నార్మల్ స్వీట్‌నెస్‌తో చాలా బాగుంది. సో వీళ్ళైతే మమ్మీ యమ్మీ అనుకుంటూ తినేసేశారు.